మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాసఫలాలు. ఇక మాసఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ఫిబ్రవరి మాసం అయినప్పటికీ కూడా శని భగవానికి అశుభ దృష్టి అనేది మేషరాశి వారి ఇంకా మీనరాశి వాళ్ళకి కనిపిస్తూనే ఉంది. ఈ శని భగవాని అశుభ దృష్టి వల్ల అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకెళ్ళకపోవడం, మాట మనకి రావటము, మీరు అనుకున్నటువంటి ఆలోచన విధంగా రాకపోవడం, బద్ధకం ఎక్కువ ఏర్పడటం, ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ నుంచి మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వటము, వాళ్ళ నుంచి ఎక్కువ ఆలోచించడం, వాళ్ళ నుంచి ఎక్కువ బాధపడటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటివి జరుగుతున్నటువంటి మీనరాశి వారికి ప్రజెంట్గా ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుందంటే కనుక కొంతమేర ఉపశమనం అని చెప్పొచ్చు. ఈ ఫిబ్రవరి నుంచి కూడా జూన్ మాసం వరకు కూడా మీకు అద్భుతం కలిసి వస్తుంది. దినదిన అభివృద్ధిగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎక్కడైనా మీరు డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు వచ్చేస్తే విదేశీయానం ప్రయత్నం చేయాలంటే కనుక ఈ యొక్క జూన్ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క ఫిబ్రవరి మాసం 22వ తారీఖు తర్వాత కనుక మీరు తొలి అడుగు అనేది వేయవచ్చు. విదేశానికి వెళ్ళాలనుకుంటే ఇక పెళ్ళిళ్ళు కాని వారు ఎవరైనా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది, కానీ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక పెళ్లి సంబంధాలు ఇవాళ కుదిరేసి వారం రోజుల్లో ముహూర్తాలు అనుకుంటారు. అలాంటి సంబంధాలు మీకు కుదురుతాయి. అలాంటి సంబంధాలు చేసుకోవడం వల్ల కూడా మీదే పెత్తనం అవుతుంది. అక్కడ అత్తగారి నుంచి వచ్చే ఆస్తి కూడా మీకు వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక మీనరాశిలో ఉండే స్త్రీలు కూడా మంచిది, అద్భుతంగా కలిసి వస్తుంది. పిల్లలు పుట్టిన వారికి ఎవరైనా పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వారికి ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టేటువంటి యోచన, పిల్లలు పుట్టేందుకు తొలి అడుగు అనేది ఈ మాసంలో 22వ తారీఖు తర్వాత వేసుకోవచ్చు. అలానే మహాశివరాత్రి రోజున ఏదైతే ఉందో పర్వదినాన్ని కనుక అందరూ జాగారం చేసుకుని చాలా మంచి జాగారం అంటే కనుక నైట్ పూట నిద్ర చేయకుండా సినిమా హాల్ కూర్చోవడం కాదు, ఆ హరినామస్మరణ శివనామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక మీకు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతే, గ్రహరీత్యా దోషాలు తొలగిపోతే, శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్ తీసుకోవచ్చు. అలానే మహాశివరాత్రి రోజున కనుక మీరు అందరూ కూడా జాగారం చేస్తూ ఒక్కపోతూ ఉండడం ద్వారా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం పడుతుంది, లభ్యపడుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక చేపలు, రొయ్యలు, చెరువులు లాంటిది, ఉప్పు లాంటి వ్యాపారాలు, ఏదైనా ఉసిరి, నిమ్మ, దానిమ్మ, యాపిల్ లాంటి వ్యాపారాలు, అలాంటి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి వ్యాపారాలు మీకు అద్భుతం కలిసి వస్తాయి. వెజిటబుల్స్ లాంటి వ్యాపారాలు మీకు అద్భుతం కలిసి వస్తాయి. అలాంటి పంట భూములు పండించుకోవడానికి కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. మెడికల్ రంగం కూడా మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా వెళ్ళాలి రంగంలోకి అనుకుంటే కనుక ఇలాంటి రంగాల్లో మీకు అడుగు పెట్టవచ్చు. అలానే మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కుర్రడాల మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇనుము, ఇటుక, ఇసుక మీద ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొత్తం కూడా. అలానే మీకు ఇంకా ఎవరో మీకు తెలియని వ్యక్తుల దగ్గరికి వచ్చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటే కనుక ఖచ్చితంగా చేయకండి. దానిలో నుంచి మీరు మోసపోతూ ఉంటారు. ఎవరిని నమ్మి మన పర్సనల్ విషయాలు చేయకండి. దానివల్ల కూడా మీరు నష్టపోతూ ఉంటారు. ఇకపోతే మొత్తం ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ రంగంలో ముందుకు రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ముందుకు రావచ్చు. అలాంటి వ్యాపారాలు ముందుకు రావాలంటే మీరు చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ, ఆ పరిహారాలతో పాటు మీకు కలిసి వచ్చేటువంటి రోజైతే కనుక సోమవారం, అలానే శుక్రవారం, ఈ 2 రోజులు మీకు అద్భుతంగా ఉంటాయి. అలానే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ కూడా మీకు బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో, ఈ 4 కలర్స్ కూడా మీకు అద్భుతం కలిసి వస్తాయి. అలానే మీకు కలిసి వచ్చే దిక్కు అయితే కనుక తూర్పు, దక్షిణం 2 దిక్కులు కూడా మీకు అద్భుతం కలిసి వస్తుంది. అలానే మీకు లక్కీ నెంబర్ కూడా తీసుకున్నాం కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది, సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ముందుకు వెళ్తూ మీరు ఎన్నో రకాలైనటువంటి కార్యాచరణకి, ఎన్నో రకాలైనటువంటి విద్యార్థులకి మీరు ఉపదేశం చేస్తూ, ఎన్నో రకాలటువంటి పని లేనటువంటి పని కల్పిస్తుంటూ, ఎన్నో రకాల ఇండస్ట్రీలు స్థాపించే విధంగా మీరు ఎదగాలి. అలానే ఈ
ఫిబ్రవరి మాసంలో 22వ తారీఖు తర్వాత మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. మీ నమ్మకంతోనే ముందుకు వెళ్ళండి. ఎవరో చెప్తున్నారు ఎట్లా అంటే కనుక మాకంతా పని అయిపోయింది, శని భగవాన్ అశుభ దృష్టి ఏలినాటి శని ఉంది, మాకు ఏ పని చేసినా ముందుకు వెళ్దాని. ఖచ్చితంగా మీకు ముందుకు వెళ్తుంది. అన్ని రకాల గ్రహాలు కూడా మీకు సానుకూల పడుతున్నాయి, మంచి శుభదృష్టితో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా మీరు అదృష్టవంతులు అవుతూ నరదిష్టి నరగోష తగ్గాలంటే మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి. అదొక్కటే చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పరిహారాలు చేసుకోండి, అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారు కనుక చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవ్వచ్చు కదా, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే గుడ్డిలో మెల్లనట్టుగా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇంకా కూడా మీకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించాల్సిందే. కాకపోతే ఈ పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తే కనుక మీకు మంచి అయ్యేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే కనుక ఒక 3 చీరలు తీసుకోండి, అంటే శారీస్ ఒక 3 తీసుకొని 3 బ్లౌజ్ పీసులు తీసుకోవాలి. అలానే 2 రకాల ఫ్రూట్స్, యాపిల్స్ లేకపోతే బనానాస్ ఇలా ఉంటాయి కదా, ఏదో ఒకటి 2 రకాల ఫ్రూట్స్ తీసుకొని దాంతోపాటు తాంబూలం పెట్టేసి, తాంబూలం అంటే 2 అరటిపళ్ళు లేదంటే 2 వక్కలు 2 ఆకులతో పెట్టాలి. ఇలా పెట్టేసి ఒక ₹56 డబ్బులు కూడా పెట్టండి, మంచిది. ₹56 డబ్బులు కూడా పెట్టేసి ఈ యొక్క మొయిన్ అనేది ఏదైతే ఉందో ఆలయాల వద్ద ఉండేటువంటి అడుక్కునేవారు ఉంటారు. కొత్త చీరలు తీసుకోవాల్సి అయితే ఆలయాల వద్ద అడుక్కునేవారు ఉంటారు. ఆ అడుక్కునే వారిలో పిల్లలకి ఇవ్వండి. పెద్దలు ఉంటారు, వారికి ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లా, ఆడవారైతే చాలు. వీరికి తీసుకెళ్ళి ఈ ఒక మొయిన్ అనేది వారికి ఇచ్చేస్తే కనుక మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అలానే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఎవరైనా ఎక్కడైనా చికాకు ఇబ్బంది పెడితే అవి కూడా పోటాపంచలేకపోతాయి. ఎవరైనా మీ పిల్లలు కానీ మీరు కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా అవి కూడా మీకు సానుకూలంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరిలా ఉంటాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుంటే. అలానే మరొక పరిహారం, ఒక 5 లీటర్ నీళ్ళల్లో రేగి పళ్ళు కానీ రేగి పళ్ళ చూర్ణం కానీ తీసుకొని ఒక 4 స్పూన్లు రేగిపళ్ళు చూర్ణం, అలానే పిప్పలి అంటారు, అంటే మనకి రావి చెట్టు, ఈ రావి చెట్టు చూర్ణము ఒక 3 స్పూన్లు తీసుకొని మీరు ఈ కాగేటువంటి నీళ్ళలో అవి వేసి కాచుకోవాలి. ఆ నీటిలో మీరు స్నానం చేయడానికి ఉపయోగించుకోవాలి. దీని ద్వారా మీ మీద ఎవరైనా చెడు క్రియలు చేపించినా, మీ మీద ఎవరైనా నరదిష్టి నరఘోషం ఉన్నా, మీరు ఎదగకూడదు అనేటువంటి స్వభావం ఎవరికైనా ఉన్నా, లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళి తినేది అరగకపోయినా, మీకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని తెలియగానే మీకు చికాకు కోపం ఏదైనా ఉన్నా, దాంతోపాటు ఎన్నో రకాల సమస్యలు మీకు కొట్టుమిట్లాడుతుంటే కూడా కొంతమేర మీకు ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం మరొకటి. ఇప్పుడు నేను చెప్పిన 2 పరిహారాలు ఏ వారం అంటే, ముందుగా చెప్పినటువంటి శారీస్ వచ్చేసి శనివారం సమయంలో చేయండి, శనివారం ఉదయం సమయంలో చేయాలి. ఇక నీటితో అనేది ఆదివారం రోజు చేస్తే మంచిది, లేదా మంగళవారం రోజు చేస్తే మంచిది. ఇకపోతే ఇప్పుడు చెప్పే పరిహారం అయితే గురువారం రోజున బుధవారం రోజున చేయండి. మీకు ఏంటి చేయాలంటే కనుక జీడి గింజలు ఒక 5, అలానే మీకు లక్ష్మీ గవ్వలను దొరుకుతాయి ఒక 5, అలానే గురి గింజలు ఏ కలర్లో ఉన్నటువంటి గురి గింజలైనా పర్వాలా ఒక 3 తీసుకోండి. ఈ 3 కూడా పసుపు కలర్ వస్త్రం, ఎల్లో కలర్ వస్త్రంలో ముడుపు కట్టండి. ఈ ముడుపు కట్టే సమయంలో ఒక ₹11 కూడా కట్టండి. ఈ ముడుపుని క్లాక్ వైజ్గా 7 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తల చుట్టూ తీసేసి అవి తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగొని చెట్లో కానీ వేయండి. దీని ద్వారా మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి, చెడు గ్రహాల అశుభ దృష్టి, అలానే నవగ్రహాల దృష్టి, ప్రకృతి నుంచి వచ్చే దృష్టి, అలానే పితృదోషాలు ఏమైనా కూడా తొలగిపోతే బాలరిష్ట రోగాలు అంటారు, పిల్లలు నేర్పడతనము, ఎక్కువ ఏడవటం, వీళ్ళకి తీస్తే ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే మీరు ఒకటి ఏంటి కనుక వెంట్రుకల తాడు అని దొరుకుతుంది. ఈ వెంట్రుకల తాడు మీకు పచారీ షాప్స్లో, తాళ షాప్లో దొరుకుతూ ఉంటుంది, పూజా సామాగ్రి షాపులో కూడా ఉంటుంది. ఈ వెంట్రుకల తాడు ఈ రాశివారు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పరిహారం. ఇది ఎప్పుడు చేయాలంటే శివరాత్రి తర్వాత వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఆ రోజున కనుక ప్రతి ఒక్కరి ఒక చిన్న పరిహారం చేసుకోండి. అదేమిటంటే వెంట్రుకల తాడు ఒక 1/2 మీటర్ తెచ్చుకోండి. ఈ 1/2 మీటర్ తెచ్చుకొని మీకు తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్, బ్యాక్ నుంచి కూడా 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ తాడుని మన ముందు వేసి కర్పూరం బిళ్ళలు పెట్టి కాల్చివేయండి. మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు వ్యసనాలు, అలానే మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు క్రియలు ఉన్నాయో అవి కూడా పటాపంచలైపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. 4 రెమెడీస్ అయిపోయినాయి.